సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబంలోని 4 చనిపోయారు. అత్యంత బాధాకరం. ఈ వార్త చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకు అందిస్తున్నాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీద తీసుకొస్తోంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన HSCC నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో విచ్చేయండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద స్కూటీని టిప్పర్ ఢీకొన్నటువంటి ఈ ఘటనలో 4 చనిపోయారు. 4 ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతుల్లో 2 చిన్నారులు కూడా ఉండటం తీవ్ర విషాదాన్ని నింపుతున్నటువంటి పరిస్థితి. స్కూటీపై 2 చిన్నారులతో కలిసి తల్లి, తాత కామారెడ్డి నుంచి బిక్కనూరు వైపు వెళ్తూ ఉన్నారు. ఇంతలోనే రాంగ్ రూట్లో వచ్చినటువంటి ఒక టిప్పర్ బలంగా ఢీ కొట్టడంతో స్పాట్లోనే 6 ఏళ్ల బాలుడు, తల్లి చనిపోయారు. 4 ఏళ్ల పాప, తాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినటువంటి పరిస్థితి. ఈ ఘోర రోడ్డు ప్రమాదం కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్ని కంటతడి పెట్టిస్తోంది. రక్తపు మడుగులో ఉన్న చిన్నారులను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చలించిపోయారు. ఇంతటి బాధాకరమైనటువంటి ఈ విషయానికి సంబంధించి పూర్తిగా ఈ ఘటనకు కారణం టిప్పర్ డ్రైవరే. అతని నిర్లక్ష్యం వల్లే ఒక కుటుంబంలో ఉన్నటువంటి 4 కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అతని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అక్కడ స్థానికులు. అతి వేగంతో వాహనాన్ని నడిపి 4 మరణాలకు అతడు కారణమయ్యాడు. ఆ కుటుంబంలో అంతులోని దుఃఖాన్ని నింపినటువంటి పరిస్థితి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి లక్ష్మీ ప్రసన్న ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీ ప్రసన్న, ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారు? ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రమాదం జరిగినప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం చెప్తున్నారు? ప్రత్యక్ష సాక్షులైతే లేరు. దూరంగా ఉండి గమనించిన వాళ్ళు సహాయం కోసం వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ గా టిప్పర్ డ్రైవర్దే తప్పుగా అందరూ చెప్తున్నారు. అక్కడ రాంగ్ రూట్ లో రావడం వల్లనే ఇదంతా జరిగింది. ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖమ్మం జిల్లా వాసులు. తల్లి, తాత, 6 ఏళ్ల బాబు, 4 ఏళ్ల పాప. వీళ్ళకి ఈ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు ఆపోజిట్ లో టిప్పర్ డ్రైవర్ ర్యాష్ గా రావడం వల్ల ఆపోజిట్ లో వచ్చాడు. మళ్ళీ అది ర్యాష్ డ్రైవింగ్ వల్లనే జరిగింది. సాధారణంగా మనం ఆపోజిట్ లో వచ్చిన వాహనాలు చాలా స్లోగా వస్తాయి. ఏ కారణాల వల్ల అయినా రావాల్సి వస్తే చాలా స్లోగా వస్తాయి. కానీ వీళ్ళు ఆల్రెడీ వెళ్తూ ఉన్నారు. ఆ టిప్పర్ కూడా వేగంగా వస్తూ ఉంది. సో ఈ రెండింటి ఢీకొనడంలోనే టిప్పర్ డ్రైవర్ తప్పిదం వల్లనే ఇన్సిడెంట్ జరిగినట్టుగా చెప్తున్నారు. లక్ష్మీ ప్రసన్న, ఆ టిప్పర్ డ్రైవర్ ఎక్కడున్నాడు ప్రస్తుతం? ఆ టిప్పర్ డ్రైవర్ అయితే దొరికినట్టుగా సమాచారం లేదు. తనైతే పరారీలో ఉన్నట్టుగానే తెలుస్తోంది. పట్టుబడలేదు, వెతుకుతున్నారు పోలీసులు. అదే, ఒకే కుటుంబంలో 4 చనిపోయారు. 2 చిన్నపిల్లలు కూడా ఉండటం నిజంగా ఆ కుటుంబంలో తీరని దుఃఖం. మిగతా కుటుంబ సభ్యులకి సమాచారం అందించారా? వాళ్ళు ఆసుపత్రికి చేరుకుంటా ఉన్నారా? ఏం చెప్తా ఉన్నారు? మిగతా కుటుంబ సభ్యులకి సమాచారం అందింది. వాళ్ళని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పాప మరణించినట్టుగా తెలుస్తుంది. అక్కడికక్కడే తాత మృతి చెందాడు. మిగతా వాళ్ళని కామారెడ్డి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అండ్ పాప అక్కడికి వచ్చినాక చనిపోయినట్టుగా చెప్తున్నారు. వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖమ్మం జిల్లా నుంచి, అంటే అక్కడి నుంచి వచ్చి మైగ్రేట్ అయిన వాళ్ళుగా తెలుస్తుంది. వీళ్ళు హైదరాబాద్ వైపు, అంటే రామాయంపేట వైపు వెళ్తున్నట్టుగా సమాచారం. ఓకే, పోలీసులు ఏం చెప్తున్నారు లక్ష్మీ ప్రసన్న? పోలీసులు అయితే ఇప్పుడు వాళ్ళని పంపించి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది అనే విషయం తెలుసుకుంటున్నారు. డ్రైవర్ ని వెతికే క్రమంలో ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ని, అక్కడ ఎవరైతే ఉన్నారో వాటిని కావచ్చు, ఏదైనా సీసీ ఫుటేజ్ ఏమైనా దొరుకుతుందా అనేది కూడా చూస్తూ ఉన్నారు. అది హైవే కావడంతో చాలా ఫర్లాంగ్ వరకు అక్కడ ఎక్కడ సీసీ ఫుటేజ్ లేదు. సో వీళ్ళు స్టార్ట్ అయిన ఏరియా నుంచి వీళ్ళ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ టిప్పర్ అసలు ఎవరిది ఏంటి అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది.
అది ఈ రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ స్థానికులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి అంబులెన్స్లకి ఫోన్ చేయడం జరిగింది. హుటాహుటిన వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళిన పరిస్థితుంది. కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం, ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవటం, తాత, తల్లి, ఇద్దరు పిల్లలు 6 ఏళ్ల బాలుడు, ఇంకా 4 సంవత్సరాల పాప కూడా. చాలా బాధాకరమైన విషయం. అంటే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వైపు వస్తున్నట్టుగా తెలుస్తుంది. కామారెడ్డి నుంచి బెక్కనూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ డ్రైవర్ పూర్తిగా నిర్లక్ష్యం కారణంగా, అంటే ఇద్దరు చిన్నపిల్లలు రక్తపు మడుగులో పడి ఉంటాను చూసి ఎవరైతే అక్కడ స్థానికులు హుటాహుటిన ఆ ప్రమాదం జరిగిన స్థలానికి వచ్చారో వాళ్ళు చలించిపోయారు. నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇద్దరైతే కొన ఊపిరితో ఉన్నారు, పాపాను తాత. సో వెంటనే వాళ్ళని అంబులెన్స్లో తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కానీ చికిత్స పొందుతూ ఆ ఇద్దరు కూడా చనిపోయారు. మొత్తం 4 కూడా చనిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి. టిప్పర్ డ్రైవర్ అతి నిర్లక్ష్యం కారణం కనిపిస్తోంది. రాంగ్ రూట్లో వస్తున్నాడు. సో అక్కడ కనీసం అధికారులు సరైన పర్యవేక్షణ ఏమైనా లేదా, వెహికల్స్ ఎంత స్పీడ్లో రావాలి, మళ్ళీ రాంగ్ రూట్లో రావటం. అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడిప్పుడే వస్తుంది. టిప్పర్ డ్రైవర్సు, లారీ డ్రైవర్సు అత్యంత నిర్లక్ష్యంగా ఇటువైపు వాహనాలు నడుపుతూ ఉంటారు. సో ఈ గతంలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్లే ఇప్పుడు ఇలాంటి కుటుంబాల్లో విషాదం నెలకొన్నటువంటి పరిస్థితికి వాళ్ళు కారణమవుతున్నారు. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి అక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ప్రమాదం తాలూకు దృశ్యాలు చూసిన తర్వాత అక్కడ స్థానికులందరూ కూడా చాలా అంటే చాలా బాధగా ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ డ్రైవర్స్ని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న డ్రైవర్స్ని వదలొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కుటుంబంలో ఉన్నటువంటి మిగతా కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు ఏదైతే ఆసుపత్రికి ఈ మృతదేహాలను తీసుకువెళ్లారో అక్కడికి వెళ్తున్నారు, గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి. చాలా బాధాకరమైనటువంటి విషయం. దీపావళి పండగ సమీపిస్తుంది. పండగ కుటుంబం అంతా కూడా కలిసి చేసుకుందాం అనుకున్నటువంటి ఈ క్షణంలో ఇప్పుడు ఒకే కుటుంబంలో 4 రోడ్డు ప్రమాదంలో చనిపోవటం అనేది ఆ కుటుంబం మొత్తానికి కూడా ఒక తీరని దుఃఖంగా కనిపిస్తోంది. సో పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఆ టిప్పర్ డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో పారిపోయినట్టుగా తెలుస్తుంది. అతన్ని పట్టుకునే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఇలాంటి ప్రమాదాల నివారణకు ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఈ ప్రాంతంలో వాహనాలు నడిపేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా మరొకసారి కౌన్సిలింగ్ ఇస్తామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.